ఐపీఎల్ అనేది మన ఇండియాలో ఇంత పాపులర్ ఎలా అయిందో తెలుసుకుందాం రండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్. దీనికి ఎందుకు ఇంత క్రేజ్ ఉందో తెలుసుకుందాం. ఐపీఎల్ అనేది ఏప్రిల్ 2008లో స్టార్ట్ అయింది. ఐపీఎల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రెవెన్యూ 400% పెరిగిందంట బీసీసీఐకి. 2023 మరియు 24 సంవత్సరంలో బీసీసీఐకి వచ్చిన రెవెన్యూ 11,667,00,000 అంట. 2023 మరియు 24 ట్యాక్స్ గాను 2,390 కోట్లు ట్యాక్స్ కట్టిందంట. సో ఎటు నుంచి చూసుకున్న ఐపీఎల్ ద్వారా డబ్బులు కుప్పలు తెప్పలుగా పడి వస్తున్నాయి. టాలెంట్ హంట్తో మొదలైన ఐపీఎల్ మనీ హంట్గా మారిపోయింది. ఐపీఎల్ అనేది ఎంతలా ఎదిగిందంటే మన ఐపీఎల్ నడుస్తుండగా ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా జరగదు. డబ్బులు బాగా రావడం వల్ల బీసీసీఐ ఐపీఎల్ని బాగా ప్రమోట్ చేసింది. మీరు ఇక్కడి వరకు చూసారంటే మన ఛానల్ మీకు నచ్చే ఉంటుంది, మన వీడియోస్ అనేవి నచ్చే ఉంటాయి. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ఫస్ట్ వీడియో మీ దగ్గరనే వచ్చేస్తుంది. ఐపీఎల్ అనేది మన ఇండియాలో ఉన్న ప్లేయర్స్ టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది. అలా 2008లో స్టార్ట్ అయిన ఐపీఎల్ ఇప్పుడు మన ఇండియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు 2025లో ఐపీఎల్లో ఆడే టీంలన్నీ 10 టీమ్స్గా డివైడ్ అయి ఉన్నాయి. చలో ఈ సంవత్సరం మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే హైదరాబాద్ టీం మాది హైదరాబాదే కదా, అందుకే ఫుల్ సపోర్ట్ ఇన్ ఎస్ఆర్హెచ్.